అందరికీ నమస్కారం. ప్రకృతి అందాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం అనే కొండపై వెలిసిన శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మహావిష్ణువు 3 రూపాలతో ఒకే శరీరంలో ఉండడం ప్రపంచంలో మరొక చోట కనిపించదు. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన వారాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారమూర్తిగా వెలసిన పవిత్రమైన పుణ్యక్షేత్రము సింహాచలము. శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం అనే పర్వత ప్రాంతంలో నగర నడిబొడ్డున ఉంది. ఈ దేవాలయం ప్రాచీన కాలం నుండి భక్తులకు అత్యంత పవిత్రమైన మరియు ప్రసిద్ధి చెందిన దేవాలయంగా పేరు పొందింది. సింహాచల ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన నరసింహ క్షేత్రాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఆలయం 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని విశాఖ పరిసర ప్రాంతాలలోని ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే వారాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన వారాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారమూర్తిగా వెలిశాడు. పురాణ కథనం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు భగవంతుణ్ణి ద్వేషించే వ్యక్తి. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఆరాధించేవాడు. ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు. తన తండ్రి మాటను కాదని ప్రహ్లాదుడు తన విష్ణుభక్తిని నిలబెట్టుకుంటాడు. హిరణ్యకశిపుడు ఎన్ని విధాల ప్రయత్నించినా ప్రహ్లాదుణ్ణి విష్ణుభక్తి నుండి దూరం చేయలేకపోతాడు. హిరణ్యకశిపుడికి అది విఫల ప్రయత్నమే అవుతుంది. చివరికి కుమారుణ్ణి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుణ్ణి విష్ణుమూర్తి రక్షిస్తూనే ఉంటాడు. ఇవన్నీ చూస్తూ విసిగిపోయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో, విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతావు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణుమూర్తి నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాడు. శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత ప్రహ్లాదుని కోరిక మేరకు సింహం మానవ రూపంలో నరసింహ అవతారాన్ని ధరిస్తాడు. స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వారాహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఇది స్వయంభూ విగ్రహం అని పిలువబడుతుంది. అంటే భూమి నుండి సహజసిద్ధంగా ఉద్భవించిందని భక్తులు విశ్వసిస్తారు. స్వామివారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఇది సింహం మరియు మానవ రూపం కలయికగా ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది తిరుపతి తరువాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడి దేవాలయంలో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే, అంటే అక్షయ తృతీయ నాడు దేవుని యొక్క నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. దీనినే వజ్ర కవచం అంటారు. ఈ కవచాన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తొలగిస్తారు. అదే చందనోత్సవం సమయంలో స్వామివారి విగ్రహాన్ని చందనంతో అలంకరించి భక్తులకు దర్శనమిస్తారు. మహావిష్ణువు వారాహం, సింహం, మనిషి అంటే 3 రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లు వెలిసిన ఒకే ఒక ప్రాంతం సింహాచలం. ఇలా ఒకే విగ్రహంలో వారాహం, సింహం, మనిషి రూపం ఉండడం ప్రపంచంలో మరే చోటా కనిపించదు. ఈ 3 రూపాలను చూడడానికి మనకు 364 రోజుల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ ఒక్కరోజు మాత్రమే చూడగలిగే నిజరూప సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు మే నెలలో వస్తుంది. ఈ చందనోత్సవం ప్రసిద్ధి చెందిన పండుగ. ప్రతి ఏటా వైశాఖ మాసంలో జరిగే ఉత్సవంలో స్వామివారి విగ్రహానికి చందనంతో మర్దన చేసి అలంకరిస్తారు. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు. ఈ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇక్కడ మహాశివరాత్రి మరియు నరసింహ జయంతి వంటి పండుగలు కూడా ఘనంగా నిర్వహించబడతాయి. ఈ ఆలయానికి చోళ, పాండ్య మరియు విజయనగర సామ్రాజ్యరాజులు ఈ ఆలయానికి భారీగా విరాళాలు అందించారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు
ఆలయ అభివృద్ధికి ఎంతో సహాయాన్ని అందించారు. ఆలయంలోని కొన్ని శాసనాలు దేవాలయ నిర్వహణ మరియు ఆలయ సంపద గురించి వివరంగా ప్రస్తావిస్తాయి. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం కిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వారాహ నరసింహస్వామి కనిపిస్తాడు. విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వారాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు. వారాహము, నరుడు మరియు సింహము రూపాలు కలిగిన ఈ నరసింహుని అవతారం నిజస్వరూపం త్రిభంగ ముద్ర ఆసనంలో వారాహము తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనంతో కప్పబడి లింగాకృతిలో స్వామివారు ఉంటారు. నిత్యం ఇదే రూపంతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ వైశాఖ పూర్ణముకు దగ్గరలో నాటి చందనం తీసివేసి నిజరూప దర్శనాన్ని ఇస్తారు. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే పడమర ముఖద్వారము విజయాన్ని వసుకుతుందని హిందువుల నమ్మకం. అందువల్ల ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి ముందు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతమవుతుందని నమ్ముతారు. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైందని భక్తులు నమ్ముతారు. సంతానం లేనివారు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు. కప్పం అంటే పన్నులు చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది. సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతం. కొండలపై సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో గంగాధార, ఆకాశధార, చక్రధార, మాధవధారలు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలోని గంగాధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన సెలయేరు ఒకటి ఉంది. స్వామి కళ్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తాడు. ఈ దారపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంది. సింహగిరిలో గిరి ప్రదక్షిణ ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటుంది. ఇక్కడ ఆషాఢ శుద్ధ చతుర్థి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణలు చేసి కొండపైన స్వామిని దర్శించడం. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలిపావాంచ దగ్గర నుండి భక్తులు గిరి ప్రదక్షిణలు మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణాలు చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణాలు చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణ జరిగే బాటలో ఉన్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు నీరు, మజ్జిగ, పులిహోర పట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు. శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఒరిస్సా రాష్ట్ర ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి భక్తులు ఎక్కువగా అక్టోబర్ నుండి డిసెంబర్ మాసాలలో ఎక్కువగా స్వామివారిని దర్శించుకుంటారు. శనివారము, ఆదివారాలలో ఎక్కువ రద్దీగా ఉంటుంది ఈ సింహగిరి క్షేత్రము. ప్రత్యేకమైన ఆకర్షణ కలిగిన లింగరూపుడైన స్వామివారిని మనం సింహగిరి క్షేత్రంలోనే చూడగలం. మహాపుణ్యక్షేత్రమైన సింహాచలం కొండపై కొలువై ఉన్న వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.